అల్లు అర్జున్ పుష్ప 2 ది రోల్ విడుదలకు ముందే రికార్డులు బద్దలుకొడుతుంది. డిసెంబర్ 5న విడుదల రానున్న ఈ సినిమా ఆన్లైన్ బుకింగ్స్ లో 10 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఫస్ట్ డే వసూళ్లు 50 కోట్ల మార్కును దాటే సూచనలు కనిపిస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే KGF 2, బాహుబలి 2 రికార్డులను అధిగమించింది. థియేటికల్ రైట్స్ కు 640 కోట్లకు విక్రయించగా నెట్ఫ్లిక్స్ డిజిటల్ హక్కులను 275 కోట్లకు కొనుగోలు చేసింది. మొత్తం 1085 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. జైలర్ సినిమాలోని పాటపై ఇప్పటికీ బాధగా ఉంది తమన్నా భాటియా తన అందం, టాలెంట్ తో పాటు ఐటమ్ సాంగ్స్ ద్వారా కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జైలర్ సినిమాలోని నువ్వు కావాలయ్యా పాటతో ఆమె మరింత ఫేమస్ అయింది. ఈ పాట కేవలం రజనీకాంత్ చిత్రానికి మాత్రమే కాదు, తమన్నా కెరీర్ లో కూడా ఓ ప్రత్యేక మైలురాయి అని చెప్పుకోవచ్చు. తమన్నా తాను ఈ పాటలో శాతం శక్తి పెట్టలేదని చెప్పడం ఆసక్తికరంగా ఉంది. నటనలో ఎంతో మంచి ఫలితాలు వచ్చినా ఇంకా మెరుగుదిద్దాలనే ఆత్మవిమర్శ దృష్టికి తీసుకురావడం ఆమె వృత్తి నైపుణ్యానికి ఉదాహరణ. అయితే బాలీవుడ్ శ్రీ 2 చిత్రంలో ఆజ్ కీ రాత్ పాటలు ఆమె పూర్తి సంతృప్తి పొందడం ఆమె శ్రద్ధను, కృషిని చూపిస్తుంది. ఇది ప్రేక్షకులను, అభిమానులను, తమన్నా ప్రతిభకు గౌరవాన్ని మరింత పెంచింది. గ్లామర్ షోతో పాటు తన పనితనాన్ని అద్భుతంగా ప్రదర్శించగల నటిగా ఆమెకున్న స్థానం ఇప్పటివరకు మరింత పటిష్టమవుతుంది. సుకుమార్ భార్య తబిత ఆసక్తికర పోస్ట్. పుష్ప మేకింగ్ గ్లిప్స్ పంచుకుంటూ ఎమోషనల్. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పుష్ప 2 ది రూల్ భారీ అంచనాలతో దూసుకెళ్తుంది. హైదరాబాద్ లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్ లో గ్రాండ్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ చిత్ర బృందం, సెలబ్రిటీలతో పాటు అభిమానులు భారీగా హాజరయ్యారు. దర్శకుడు సుకుమార్ భార్య తబిత ఈ సినిమా వెనుక ఉన్న కష్టం గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇంట్లో కథలు రాయడం నుంచి ప్రపంచం ముందుకు రావడం వరకు సుక్కు ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని ఆమె పేర్కొన్నారు. ఈ చిత్రం కేవలం కమర్షియల్ హిట్ మాత్రమే కాకుండా ఎమోషనల్ కనెక్ట్ అయ్యే కథ అని తబిత అభిప్రాయం హైలైట్ గా నిలిచింది. థియేటికల్, డిజిటల్ హక్కుల ద్వారా ఇప్పటికే 1085 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద అద్భుత రికార్డులు సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. అల్లు అర్జున్, రష్మిక మందాన, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. పుష్పరాజ్ మళ్లీ వచ్చాడు. డిసెంబర్ 5న థియేటర్లో కలుద్దామంటూ పేర్కొన్నారు. హరిహర వీరమల్లు షూటింగ్, పవన్ సెల్ఫీ వైరల్. రాజకీయాల్లో పూర్తిస్థాయి బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేయడంపై దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ మూవీ చివరి షెడ్యూల్ మంగళగిరిలో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగుతుంది. యాక్షన్ సీక్వెన్స్ లను మేకర్స్ భారీగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా పవన్ ఈ షెడ్యూల్లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ హరిహర వీరమల్లు సెట్స్ నుంచి తీసిన సెల్ఫీని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు. రాజకీయాల షెడ్యూల్లో నుంచి కొన్ని గంటలు సినిమాకు కేటాయించానని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2025 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నటి నుంచి నిర్మాతగా మారిన కృతి సునన్ తెలుగు చిత్రాల్లో తన కెరీర్ ను ప్రారంభించిన కృతి సునన్ బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తాజాగా బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా మారింది. ఓ ఇంటర్వ్యూలో ఈ కొత్త ప్రయాణం గురించి మాట్లాడిన కృతి కెరీర్ లో కొత్త దశను ఆస్వాదిస్తున్నారని తెలిపారు. భారతీయ సినిమాలో ఇంతవరకు చూపించని కథలను తెరపైకి తీసుకురావడమే నా లక్ష్యమని అన్నారు. సమాజానికి ఉపయోగపడే, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే సినిమాలను నిర్మించాలనుకుంటున్నారని ఆమె చెప్పింది. నటిగా ఇప్పటివరకు చేసిన ప్రతి పాత్ర తనకు సృజనాత్మకత, తృప్తినిచ్చిందని, నిర్మాతగా మరింత కొత్త కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తేవాలని సంకల్పం వ్యక్తం చేసింది. ఇప్పటికే కృతి సనన్ తన ఫిల్మ్ మేకింగ్ లో ప్రయోగాత్మకంగా అడుగులు వేస్తుండగా భవిష్యత్తులో ఆమె నిర్మాణ సంస్థ మరిన్ని విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించనుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేయొద్దు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి లోకేష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్టుల కారణంగా కేసు నమోదైన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అయితే వర్మ తాజాగా కొన్ని ఛానల్ ఇంటర్వ్యూలలో తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ తాను చేసిన పనిని సమర్థించుకున్నారు. ఈ కేసులో అరెస్టు భయంతో వర్మ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంలో 2 పర్యాయాలు వాదనలు జరగగా కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి వర్మను సోమవారం వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. దీంతో వర్మకు తాత్కాలిక ఊరట లభించింది. అయితే కోర్టు ముందుగా తీసుకుపోయే నిర్ణయం ఏమిటన్నది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. వర్మకు మద్దతు వ్యక్తం చేస్తూ కొందరు నెటిజన్లు ఆయన అభిప్రాయ స్వేచ్ఛను సమర్థిస్తుండగా మరికొందరు ఆయన తీరును విమర్శిస్తున్నారు. ముందు కోర్టు తీర్పు ఎలా ఉంటుందనేది ఇప్పుడు కీలకం. పుష్ప 2 రిలీజ్ టైంలో నాగబాబు ట్వీట్. బెదిరిస్తున్నావంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్. తెలుగు చిత్రసీమలో నటుడిగా, నిర్మాతగా, జనసేన పార్టీ క్రియాశీలక నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన నాగబాబు తాజాగా తన ట్వీట్లో వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ గతంలో ట్విట్టర్లో నువ్వు వెళ్లే దారి తప్పు అని గుర్తిస్తే వెంటనే సరిదిద్దుకో, ఎక్కువ కాలం వేచి ఉంటే వెనక్కి తిరిగి రావడం కష్టమని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ట్వీట్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్
రిలీజ్ సమీపిస్తుండడం కావడం 2019 ఎన్నికల సమయంలో జనసేనకు ప్రత్యర్థిగా వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్రారెడ్డికి అల్లు అర్జున్ మద్దతు నిలిపించిన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పట్లో కూడా నాగబాబు అల్లు అర్జున్ వైఖరిపై ట్వీట్ చేసి మెగా అల్లు ఫ్యామిలీల మధ్య బహిరంగ వివాదానికి దారితీశారు. ప్రస్తుత ట్వీట్ పై అల్లు అర్జున్ అభిమానులు మండిపడుతున్నారు. రిలీజ్ కు ముందు ఇలాంటి వ్యాఖ్యలు అవసరమా అని ప్రశ్నిస్తూ నాగబాబును సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. ఈ వివాదం మధ్య పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండటంతో అల్లు అర్జున్ స్పీచ్ పై ఉత్కంఠ నెలకొంది. మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటి వరకు పుష్ప 2 పై ఎలాంటి వ్యాఖ్యలు రాకపోవడం తాజా ట్వీట్ మరింత వేడి చర్చకు కారణమవుతుంది. పుష్ప 2 హైప్ మధ్య ఈ పరిణామాలు సినిమాపై ఏమైనా ప్రభావం చూపిస్తాయా అన్నది ఆసక్తికరం. మోక్షజ్ఞ సెకండ్ మూవీ ఫిక్స్. బాలయ్య మామూలుడు కాదు. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తన తొలి సినిమాతో తెలుగులో అడుగుపెడుతున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఎస్ఎల్వి సినిమాస్ మరియు లెజెండ్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న లాంచ్ కానుంది. మోక్షజ్ఞ తొలి సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే రెండో సినిమా కూడా లాక్ అయ్యిందని సమాచారం. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనుండగా సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మించనుంది. ఈ 2 చిత్రాల ద్వారా బాలయ్య తన కుమారుడి కోసం యువ ప్రతిభావంతుడైన దర్శకులను ఎంపిక చేయడం జరిగింది. మొదటి సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ వంటి విభిన్న భారీ విజయం సాధించిన చిత్రాల ద్వారా తన టాలెంట్ ను చాటుకున్నారు. పాన్ ఇండియా స్థాయి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ మోక్షజ్ఞకు శక్తివంతమైన ప్రారంభం ఇవ్వగలరు. రెండో చిత్రానికి ఎంపికైన వెంకీ అట్లూరి తొలి ప్రేమ వంటి రొమాంటిక్ లాక్స్ తోనే అందరి దృష్టిని ఆకర్షించారు. సర్, లక్కీ భాస్కర్ వంటి కంటెంట్ బెస్ట్ సినిమాలతో వెంకీ తన డైరెక్టర్ పటిమను సుస్పష్టం చేశారు. బాల తీసుకుంటున్న ఈ వ్యూహాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వాణిజ్య భావోద్వేగాల కలయికతో మోక్షజ్ఞకు కష్టతరమైన కానీ సరికొత్త అవకాశాలు అందిస్తున్నారు. ఇది మోక్షజ్ఞ నితిష్టమైన ఎదుగుదలకు పునాదులు చేస్తుంది. తొలి 2 చిత్రాల నుంచి మంచి అంచనాలు నెలకొనగా నందమూరి వారసుడిగా మోక్షజ్ఞపై ప్రేక్షకులు ఇప్పటికే ఆసక్తిగా ఉన్నారు. మోక్షజ్ఞ డెబ్యూ ప్రమాణం తెలుగు పరిశ్రమలో ప్రత్యేకమైన ప్రస్థానం అవుతుందనడంలో ఆలీ ముఖ్య పాత్రలో వెల్కమ్ టు ఆగ్రా బాలీవుడ్ సినిమా ప్రారంభం. ఆలీ గారు భారతదేశంలోని అన్ని భాషల్లో నటించి 1250 సినిమాలకు పైగా పనిచేసిన అనుభవంతో తన కెరీర్ను మరింత మెరుగుపరుచుకున్నారు. ఆయన హీరోగా 52 సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం వెల్కమ్ టు ఆగ్రా అనే సినిమా. ఈ చిత్రం ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా ప్రాంతంలో జరిగే ప్రేమ కథగా ఉంటుంది. ముహూర్త సన్నివేశాలు ముంబైలో చిత్రీకరించిన ఈ సినిమాను మ్యాడ్ ఫిల్మ్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆశిష్ కుమార్ దుబే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్రను చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. గతంలో సల్మాన్ ఖాన్ వంటి పెద్ద హీరోల పక్కన క్యారెక్టర్ యాక్టర్ గా నటించిన అనుభవాన్ని ఈ సినిమా ద్వారా హీరోగా పోషించడం తనకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రంలో అనుషా మాంజు, సారా అంజలి, ఆకాశ్ దబేడే, రౌనక్ ఖాన్, ఫైవర్ మాలిక్, అంచల్ ధాండి, ఖైరా చౌదరి తదితరులు పాల్గొన్నారు. దిల్ రాజు ప్రెజెంట్స్ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, బీమ్స్ సిసిరోలియో, రమణ గోగుల, మధుప్రియ, అనిల్ రావిపూడి ఎస్వీసీ సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ సింగిల్ గోదావరి కట్టు రిలీజ్. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో హై అంచనాలపై సినిమా సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలకు సిద్దమైంది. ఇది వారి సక్సెస్ఫుల్ కొలాబరేషన్ లో హ్యాట్రిక్ మూవీ. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం, ప్రమోషన్ ప్రారంభమయ్యాయి. మొదటి సింగిల్ గోదావరి గట్టు విడుదలైంది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన ఈ పాట రొమాంటిక్ ట్రాక్ గా ఆకట్టుకుంటుంది. భాస్కర్ భట్ల రచించిన ఈ పాట భార్యాభర్తల మధ్య చిలిపి సరదా ప్రేమకు హైలైట్ చేస్తుంది. భీమ్ సిసిరోలియో అద్భుతంగా కంపోజ్ చేసిన ఈ పాట జానపదం టచ్ కలిగి ఉంటుంది. రమణ గోగుల వాయిస్, మధుప్రియ యొక్క మెస్మరైజింగ్ వాయిస్ పాటకు అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ మధ్య బ్యూటిఫుల్ కెమిస్ట్రీ కనిపిస్తుంది. చిత్రానికి సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్, కమ్మిరాజు ఎడిటింగ్ అందిస్తున్నారు. స్క్రీన్ ప్లే ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా వి వెంకటి యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేశారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. వికట కవి సిరీస్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. రజనీ తాళ్లూరి G5 అందించిన కొత్త వెబ్ సిరీస్ వికట కవి నవంబర్ 28న విడుదలై ఘన విజయం సాధించింది. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ కు ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ తెలంగాణ నేపథ్యంలో రూపొందిన మొట్టమొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ గా ప్రత్యేకత సంతరించుకుంది. ఈ సిరీస్ విడుదలైన కొద్ది గంటల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను సాధించి రికార్డు సృష్టించింది. సక్సెస్ మీట్ లో దర్శకుడు ప్రదీప్ మద్దాలి ప్రేక్షకుల ఆదరణకు ధన్యవాదాలు తెలిపారు. తేజ రాసిన కథను నిజంగా వెబ్ సిరీస్ గా తీర్చిదిద్దినందుకు టీమ్ కు కృతజ్ఞతలు తెలిపారు. హీరో నగేష్ అగస్త్య ఈ ప్రాజెక్టు తనకు ప్రత్యేకమైందని, ప్రేక్షకుల ప్రేమకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. ఈ సిరీస్ లో అందరికీ దగ్గరగా ఉండే పాత్రను అందంగా చూపించారని అభిప్రాయపడ్డారు. రైటర్ తేజ ఈ సిరీస్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, తెలంగాణ డిటెక్టివ్ కథతో మొదటి ప్రయత్నం విజయవంతం కావడం సంతోషకరమన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ, సినిమాటోగ్రఫర్ షోయాబ్, ఇతర టెక్నీషియన్లు విజయం సాధించడానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వికట కవి సిరీస్ ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. ఈ విజయాన్ని చిత్ర యూనిట్ కేక్ కటింగ్ ద్వారా సెలబ్రేట్ చేసింది.